ఆసియా కప్లో ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. ఆపరేషన్ సింధు తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఐసీసీ టోర్నీలు ఆసియా కప్లో పాక్తో ఆడుతోంది. అయితే బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్కు ముందు ఆ దేశ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ క్రికెటర్లను ఉద్దేశించి పిచ్చి కూతలు కూశాడు. ఇప్పటికే ఇరు దేశాల మాజీలు కారాలు మిరియాలు నూరుతుంటే తాజాగా అఫ్రిది ఓ పెద్ద మంట పెట్టాడు. ముఖ్యంగా శిఖర్ ధవన్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్ లపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో భారత్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. విపరీతమైన సోషల్ మీడియా ఒత్తిడి, భారత ఆటగాళ్లు ఆడకూడదని నిర్ణయించుకోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. యువరాజ్ నేతృత్వంలోని భారత జట్టులోని ధవన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా వంటి వారు మ్యాచ్లో పాల్గొనకూడదని నిర్ణయించుకోవడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ధవన్ అయితే తాను ముందే నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఆ మ్యాచ్ రద్దయినప్పుడు అఫ్రిది కుళ్ళిన కోడిగుడ్డు మిగిలిన వారిని కూడా పాడు చేస్తుందంటూ ధవన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ ముందు మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తెచ్చాడు. WCL మ్యాచ్ కు టికెట్లు అమ్ముడయ్యాక ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత మ్యాచ్ ఆడమని చెప్పారంటూ వ్యాఖ్యానించాడు. ఆ ఆటగాడిని సోషల్ మీడియాలో ట్వీట్ చేయొద్దని కెప్టెన్ చెప్పినా కూడా వినకుండా విషయాన్ని హైలైట్ చేశాడని అఫ్రిది చెప్పుకొచ్చాడు. కేవలం మ్యాచ్ జరగకూడదన్న ఉద్దేశంతోనే అతను ఈ పని చేశాడని, అందుకే అతనిని కుళ్ళిన గుడ్డుగా పోల్చినట్లు సమర్థించుకున్నాడు. అది కాకుండా మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. కొందరు ఇప్పటికీ తాము హిందుస్థానీలు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అభ్యంతరకరంగా మాట్లాడాడు. ఇప్పుడు వారే ఆసియా కప్ లో వ్యాఖ్యాతలుగా కూర్చున్నారని అఫ్రిది వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సోషల్ మీడియా వేదికగా భారత ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అఫ్రిది బుద్ధి కుక్కతో ఒక వంకర, ఎప్పటికీ మారమంటూ ఫైర్ అవుతున్నారు.